హాయ్ యూస్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వినుకొండ నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ 4609 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు వినుకొండ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 4:30 వినుకొండ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4:45 వినుకొండ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా అద్దంకి, ఒంగోలు, కావలి, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, పలమనేరు మీదుగా బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ అద్దంకి సాయంకాలం 5:55, ఒంగోలుకు రాత్రి 7 గంటలకు, కావలికి రాత్రి 9:20, నెల్లూరుకు రాత్రి 10:30, శ్రీకాళహస్తికి అర్ధరాత్రి 1:05, తిరుపతికి తెల్లవారుజామున 4:10, పలమనేరుకు తెల్లవారుజామున 4:55, బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1కు ఉదయం 6:55 అయితే చేరుకుంటుంది. వినుకొండ నుంచి బెంగళూరుకు సుమారుగా 500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వినుకొండ నుంచి బెంగళూరుకు టోటల్ జర్నీ అవర్స్ 14:10. వినుకొండ నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1092 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి వినుకొండ వెళ్ళే సర్వీస్ నెంబర్ 4610 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 6:30 బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7 గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ 1 నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ కోలార్కు రాత్రి 9:30, పలమనేరుకు రాత్రి 11:05, చిత్తూరుకు రాత్రి 11:50, తిరుపతికి అర్ధరాత్రి 1 గంటకు, నెల్లూరుకు తెల్లవారుజామున 4 గంటలకు, కావలికి తెల్లవారుజామున 5:05, ఒంగోలుకు ఉదయం 6:30, అద్దంకి ఉదయం 7:30, వినుకొండకు ఉదయం 9 గంటలకైతే చేరుకుంటుంది. బెంగళూరు నుంచి వినుకొండకు టోటల్ జర్నీ అవర్స్ 14 గంటలు. బెంగళూరు నుంచి వినుకొండకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1092 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.